తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ అయింది. సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, ప్రజా పోరాటాలతో పాటు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ అయింది. సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, ప్రజా పోరాటాలతో పాటు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీకి సంబంధించి అజెండా ఏంటి? చూస్తున్నాం వరుసగా అక్రమ కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి, అరెస్టులు చూస్తున్నాం వరుసగా. ఎలా హ్యాండిల్ చేయబోతోంది? ఇప్పటికే 13 నెలల కాలంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. బిందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రిందట ప్రారంభమైంది. ప్రధానంగా ఈ సమావేశంలో రాష్ట్రంలో గత 13 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయినటువంటి చంద్రబాబు పాలన పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామస్థాయి వరకు కూడా బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ, ఆ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ చంద్రబాబు ఏ విధంగా ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారో దాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళి ఇప్పటికే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి పూర్తయింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యాచరణ ఏ విధంగా అమలవుతుంది, దానికి సంబంధించి ఇంకా మరింత ఎఫెక్టివ్గా దాన్ని చేపట్టడానికి పాటించాల్సినటువంటి అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కక్షగట్టి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం, మరీ ముఖ్యంగా మద్యం కేసులు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది, అక్రమ కేసులు ఏ విధంగా పెడుతుంది, ఈ మద్యం కేసుకి సంబంధించి కూడా అసలు స్కామ్ అన్నది చంద్రబాబు హయాంలో జరిగింది. చంద్రబాబు హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణాలను, చంద్రబాబు హయాంలో జరిగిన ఇతర కుంభకోణాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి దోపిడీ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్రజల్లో చర్చకు తీసుకురావాలన్న అంశాలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక వైపు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు, ఒకవైపు విద్యార్థులకు ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేనటువంటి పరిస్థితి, ఇంకొక వైపు పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్అవుట్స్ భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి, అన్నిటికీ మించి ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వచ్చినప్పటికీ కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడం, రైతులకి ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేకపోవడమే కాకుండా ఇప్పుడు రైతులకు అందించాల్సినటువంటి రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం అందించకుండా మోసం చేసింది. ఈ అంశాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఏ విధంగా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్లాలనే అంశం, ఇక్కడ నుండి పీఎస్సీ తర్వాత జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ల వరకు దీన్ని ఏ స్థాయి వరకు క్షేత్రస్థాయిలో ఏ మేరకు దీన్ని చర్చకు తీసుకురావాలనే అంశాలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ కేసులకు సంబంధించి ఒకవైపు న్యాయ పోరాటం చేయడంతో పాటుగా మరొక వైపు అక్రమ కేసుల్లో పెడుతున్నటువంటి వైనాన్ని, ఎంత దారుణంగా అక్రమ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా కక్ష సాధింపుకు పూనుకుంటున్నారు, వీటన్నిటిపైన కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టాలి. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న కార్యాచరణ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. బిందు, రైట్, చూస్తున్నాం ఇప్పుడు ఈ సమావేశానికి రావాల్సిన కొంతమంది కూడా ప్రస్తుతం ఇంకా జైల్లోనే ఉన్న పరిస్థితి. ఆ లిస్టులో ఇంకా చాలా మంది ఉన్నారనే ఒక ప్రచారం కూడా, కేసులు ఇంకా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితులు. సతీష్, ఎలా హ్యాండిల్ చేయబోతోంది? దీనికి తగ్గట్టు ఈ భూ కేటాయింపుల అంశం కూడా గత కొంతకాలంగా చూస్తున్నాం. దీనిపైన మరికొంత యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుందా? వాస్తవానికి అక్రమ కేసుల్లో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులు చాలామందిని ఇంకా అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపుతామంటూ ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇతర నాయకుల పేరు నాని కానీ వీళ్ళందరిపైన రకరకాల పోలీస్ స్టేషన్లపైన కేసులు నమోదు చేసి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. అయితే వేటిని కూడా లెక్క చేయకుండా వాటికి బెదిరేది లేదు, తప్పుడు కేసులకు బెదిరి వెనకడుగు వేసేది లేదన్న అంశాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని స్థాయిల నాయకులు కూడా స్పష్టంగా చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, దోపిడీ, అసమర్థ ప్రభుత్వం
దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే అక్రమ కేసులు తెరపైకి తీసుకొస్తుందన్నటువంటి ఆ వాదనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇంకొక వైపు ఈ భూ కేటాయింపుల అంశం దగ్గర నుండి అవినీతి అంశం వరకు, రాజధానిలో జరుగుతున్న అవినీతి వరకు అన్ని అంశాలపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీకి సంబంధించిన పిఎస్సి సభ్యులతో చర్చిస్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.